నూతన సంవత్సర వేడుకలను నల్గొండ పట్టణ ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదులు కోరారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదులు ఏసీటీ ఐబీసీ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఎవరూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని, మద్యం సేవించి ఎవరూ వాహనాలు నడపవద్దని కోరారు. వేడుకల పేరుతో బహిరంగ ప్రదేశాలలో కేక్ కట్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకలలో డీజేలు వాడడానికి అనుమతి లేదని, అనుమతి లేకుండా ప్రైవేటు స్థలాలలో ఈవెంట్స్ నిర్వహించవద్దని కోరారు. ఎవరైనా ఈవెంట్స్ నిర్వహించాలనుకుంటే సంబంధిత అధికారుల వద్ద అనుమతి తీసుకోవాలని సూచించారు. అర్ధరాత్రి వాహనాలపై తిరిగినా, వాహనాల సైలెన్సర్లు తీసివేసి శబ్ద కాలుష్యానికి పాల్పడినా, టపాసులు కాల్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నల్గొండ పట్టణ ప్రజలందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం సందర్భంగా ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దని, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యం తాగి వాహనాలు నడపొద్దని, పబ్లిక్ ప్లేస్లలో కేక్ కటింగ్ అని చెప్పేసి కట్ చేస్తూ ప్రజలకు ఆటంకం కల్పించొద్దని చెప్పేసి ప్రజలకు ఆటంకం కలిగించొద్దు. అదేవిధంగా డీజేలు, సౌండ్ బాక్సులు అలాంటివి ఏర్పాటు చేయొద్దు. ఎటువంటి అనుమతులు లేకుండా ఫంక్షన్ హాల్లో కానీ లేకపోతే ఇతర ప్రైవేట్ పార్టీస్ ప్లేస్లలో కానీ ఎటువంటి ఈవెంట్స్ అనేది ఆర్గనైజ్ చేయొద్దు. దాన్ని ఒకవేళ ఆర్గనైజ్ చేయాలనుకుంటే తప్పనిసరిగా కన్సర్న్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా అర్ధరాత్రి బైకుల మీద తిరిగి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, లేకపోతే సైలెన్సర్లని తీసేసి బీటింగ్ చేస్తూ అట్లా శబ్ద కాలుష్యం పాల్పడినా సరే, లేకపోతే టపాసులు కాల్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించినా సరే, ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కానీ శాంతి విఘాతలకు చర్యలు పాల్పడితే వారందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలుస్తున్నాం. అదేవిధంగా నూతన సంవత్సరం సందర్భంగా ముందు రోజు డిసెంబర్ 30-31 తేదీలలో మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముందస్తు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. తాగి వాహనాలు నడిపేటోళ్ళని, అదేవిధంగా గుంపులుగా చేరి కాలనీలలో సామాన్యులకు ఇబ్బందికి గురి చేసే వాళ్ళ మీద అదేవిధంగా ప్రత్యేకంగా నిఘు ఏర్పడటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ నూతన సంవత్సర వేడుకలను ఆనందంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గడుపుకోవాలని, ఎలాంటి హింసకు తావివ్వకుండా స్నేహపూర్వక వాతావరణంలో శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి కోరుచున్నాం.